హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు 31 జూలై మంత్ ఎండింగ్ మార్కెట్ తాలూకా విశేషాలు. మొట్టమొదటిగా మనం బీఎస్సీ సెన్సెక్స్ కోసం చెప్పుకుందామండి. 285.94 పాయింట్లు పెరిగి 81,741.34 దగ్గర క్లోజ్ అయింది. ఇది 0.35%కి ఈక్వల్ అండి. నిఫ్టీ 50 93.85 పాయింట్లు పెరిగి 24,981.15 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.38%కి ఈక్వల్. ఇది అడ్వాన్సెస్ 34, డిక్లైన్స్ 16. మార్కెట్ స్టాటిస్టిక్స్ చూద్దామండి. అడ్వాన్సెస్ 1,444, డిక్లైన్స్ 1,271, 52 వీక్ హై 206, 52 వీక్ లో 20, అప్పర్ సర్క్యూట్స్ 145, లోవర్ సర్క్యూట్స్ 62. ఇకపోతే మార్కెట్ తాలూకా రిజల్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా షేర్లు మనం చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఈరోజు బాగా పెరిగాయండి. సుమారుగా ఒక 30 వరకు నేను చెప్పినవి 25 వరకు పెరిగాయండి. అదేవిధంగా ఇంకా పెరుగుతాయి కూడా. అంటే రిజల్ట్స్ అనేవి బాగా వచ్చాయి కాబట్టి అవి బాగా పెరుగుతూ ఉంటాయండి. అంటే నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే తెలుస్తుందండి. మార్కెట్ విశేషాల్లోని ఏవేవి పెరుగుతాయని కూడా మీకు చెప్తూ వెళ్తున్నాను. అదేవిధంగా నిన్న రాత్రి ఒక వీడియో పెట్టానండి. 15 షేర్ల కోసం మనం చెప్పుకున్నాం. అందులో 11 వరకు పెరిగాయండి ఈరోజు. నెక్స్ట్ సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్, దీని తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. ఇది కూడా ఆల్ టైమ్ హై అండి. ఇది అంటే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకున్న, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న ఇప్పుడు వచ్చిన నెట్ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ అండి. ఇప్పుడు 4,74,00,000 అయితే లాస్ట్ క్వార్టర్లో 3,20,00,000 అండి. లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్లో అయితే 4,03,00,000 అన్నమాట. ఎలా చూసుకున్నా 4,74,00,000 అనేది ఈ కంపెనీలో ఇది హయ్యెస్ట్ అన్నమాట. ఈ 4 క్వార్టర్లో హయ్యెస్ట్ ఇది. ఈరోజు కూడా 4.03% పెరిగిందండి. ఇది ఇంకా ముందు పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయండి. అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది కూడా అంత కాకపోతే ఆల్ టైమ్ హై కాదు. ఇది మనకి ఓన్లీ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద ఇది ఒకటి పెరిగిందండి. ఇయర్ ఆన్ ఇయర్లో 185 కోట్లు అయితే ఇప్పుడు ఇది 195 కోట్లు లాభాన్ని సంపాదించిందండి, నెట్ ప్రాఫిట్. దాని మూలంగా 5.64% పెరిగిందండి. ఇది అంటే ఇది ఇంకా పెరుగుతుందని చెప్పలేను నేను. ప్రస్తుతానికి మాత్రం ఈరోజు మాత్రం పెరిగిందండి. ఇది 5.64% రిజల్ట్స్ బేస్ చేసుకొని ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద ఈరోజు మార్కెట్ హైలోకి వచ్చిందన్నమాట. V2 రిటైల్ లిమిటెడ్, ఇది కూడా ఈరోజు 5% అప్పర్ సీల్ వేశారండి. ఇది ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ మీద లాస్ట్ క్వార్టర్ మీద కంపేర్ చేసుకుంటే హై వచ్చిందండి. కానీ ఆల్ టైమ్ హై మాత్రం కాదు. ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సుమారుగా 12 కోట్లు పెరిగిందండి. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే 12 కోట్లు పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం మనకి 11 కోట్ల వరకు పెరిగిందండి. అప్పుడు 4 కోట్లు, ఇప్పుడు 15 కోట్లు. లాస్ట్ క్వార్టర్లో అయితే 3.5 కోట్లు, ఇప్పుడు 15.5 కోట్లు. మురుడేశ్వర్ సెరామిక్స్ లిమిటెడ్, ఇప్పుడు ఇన్ఫ్రాలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ షేర్ కూడా పెరిగే మీకు అవకాశాలు ఎక్కువండి. ఎందుకంటే ఇన్ఫ్రాలో లాస్ట్ ఫినిషింగ్ టచ్లో ఈ సెరమిక్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయంటే ఆల్ టైమ్ హై. అంటే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ఇయర్ ఆన్ ఇయర్తో మీరు కంపేర్ చేసిన చాలా ఎక్కువ అండి. 1,92,00,000 అండి ఇప్పుడు ప్రజెంట్. లాస్ట్ క్వార్టర్లో అయితే 1,17,00,000. ఇయర్ ఆన్ ఇయర్ బేస్లో అయితే 1,12,00,000 అండి. ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు ప్రాఫిట్స్ అనేవి బాగా ఎక్కువ వచ్చాయండి. కాబట్టి దీని పనితనం అనేది ఇంకా 3 నెలల వరకు దీని రిజల్ట్ పెరిగే అవకాశాలు ఉంటుందన్నమాట. అంటే దీని షేర్ వాల్యూ బాగా పెరిగే అవకాశం ఉండొచ్చండి. ఏసీసీ లిమిటెడ్, ఈ సిమెంట్ కంపెనీకి సంబంధించింది. ఇది రిజల్ట్స్ అయితే వచ్చాయి కానీ అంత పెద్దగా లేవమంట, తగ్గే. లాస్ట్ క్వార్టర్తో చూసుకున్నా తగ్గింది, ఇయర్ ఆన్ ఇయర్ బేస్ చేసుకున్నా సరే తగ్గిందండి. ఇయర్ ఆన్ ఇయర్లో అయితే 384 కోట్లు, ఇప్పుడు 366 కోట్లు అండి. అలా చూసుకున్న 18 కోట్ల వరకు తగ్గిపోయింది.
18 తర్వాత లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే మరీ తగ్గిపోయిందండి. 748 కోట్లు అయితే అప్పుడు ఈరోజు అంటే ఇప్పుడు ఈ క్వార్టర్కి 366 కోట్లండి. కాబట్టి ఈ షేర్ మీద అంతగా ప్రభావం అనేది ఏమి ఉండదు. టాప్ గైనర్స్ అప్పర్ సర్క్యూట్స్ రోజు చెప్పుకుంటూనే ఉంటున్నాం. ఇందులో నిన్న వచ్చినవి మొన్న వచ్చినవి చాలా వరకు మళ్ళా అప్పర్ సీల్ అయ్యాయండి, హై రేట్లో ఉన్నాయి. ఫైబర్ వెబ్ 20%, డీకాల్ 20%, ముంజాలా 20%, అద్వానీ హెచ్ఓటిఆర్ 20%, ప్రీతి 20%, ఇన్స్విఫ్ట్ ల్యాబ్ ఇది నిన్న కూడా చెప్పుకున్నామండి 20%, శివం ఆటో 20%, లోయల్ టెక్స్ ఇది కూడా మొన్న హై వచ్చింది, ఇది కూడా 20%, డీమ్ 19.97%, టొరెంట్ పవర్ ఇది నిన్న మొన్న రిజల్ట్స్ వస్తే చెప్పాను ఇది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి టొరెంట్ పవర్ అని చెప్పేసి 16.47% పెరిగిందండి ఒక్కసారిగా. జేజీ కెమికల్స్ ఇది కొత్త షేర్, ఇది ఇందులో టాటా వాళ్ళది 1000 కోట్ల వరకు షేర్ ఉందండి. కాబట్టి ఇందులో బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. జేజీ కెమికల్స్ 16.45%, జేన్కో ఇండ్ 14.71%, ఎంకే టూల్స్ 13.88%. చూడండి ఇందులో మీకు 100 రూపాయల లోపు షేర్లు ఉన్నాయండి. కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. కానీ ఒకసారి మళ్ళీ రిజల్ట్స్ అన్నీ చూసుకొని కొనుక్కోవచ్చా లేదా ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేసుకొని ఎవరినైనా కన్సల్ట్ చేసి కొనుక్కోండి. బవేజా 13.88%, రెమస్ 12.28%, వెల్త్ 12.14%, ఓస్వాల్ గ్రీన్ 11.56%, ముంజాల్ షో 11.32%, ఆటో ఇండ్ 10.84%, గ్రీన్ ప్లై 10.76%, ఆర్బిటెక్స్ పి 10.75%, జేఎంఏ 10.62%, లంబోదర ఇది కూడా ఈ మధ్య రీసెంట్గా చెప్పాను అది 10.58%, బిఎస్ఎల్ 10.01%, ఐఈఎల్ 10%, ఉమా ఎక్స్పోర్ట్స్ 10%. ఇన్స్విఫ్ట్ లిమిటెడ్ ఇది కూడా మొన్న చిన్న షేరు బాగా పెరుగుతుందని కూడా మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇది 2-3 సార్లు అప్పర్ సీల్ అయింది, ఇది 10%, జిఎస్టిఎల్ 9.96%, కాన్కోడస్ 9.95%. ఈ మూడు కూడా కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ కూడా. పార్సోనాథ్ ఇది కూడా మొన్న అయిందండి 9.94%, అమీ సింటెక్స్ 9.72%, సిసిఎల్ 9.28%, ఆర్పిపి ఇన్ఫ్రా 8.37%, జీపీటీ హెల్త్ 8.35%, నహరెండస్ 8.22%, విఆర్ 8.17%, టీపీఎల్ ప్లాస్టెక్ 8.05%, మైక్రోప్రో 8.03%. ఇందులో కూడా మీకు చిన్న షేర్లు ఉన్నాయండి 100 రూపాయల లోపు. చూడండి ఈ కాన్కోడస్ ఒకటి చూడండి, రోజు కూడా అది చిన్న షేర్ అయినా బాగా పెరుగుతుంది అది. ఏపీటెక్ 7.9%, నోసిల్ ఇది కూడా మొన్న రీసెంట్గా పెరిగింది, ఇది 7.87%, నెట్వర్క్ 18 ఇది కూడా పెరుగుతూనే ఉందండి 7.71%, సూర్యలక్ష్మి 7.65%, కోకియో సిఎంఎల్ఎన్ 7.61%, మాలు పేపర్ ఇది నిన్న కూడా పెరిగింది 7.36%, గ్రాన్యూల్స్ 7.29%. ఇది కంపల్సరీ పెరుగుతుందని కూడా చెప్పాను. గ్రాన్యూల్స్ మొన్న రిజల్ట్స్లో బాగున్నాయి చాలా. శ్రీల్ 7.13%, ప్రో 7%, డియు గ్లోబల్ 6.97%, వినీత్ ల్యాబ్ 6.94%. టాప్ లాసర్స్ లోవర్ సర్క్యూట్స్ యుఎన్ ఇన్ఫో 10.01%, కేటీఎల్ 9.07%, ఇన్వెంటారీ 8.82%, ఫోకస్ 8.33%, జీజీబీఎల్ 7.07%, కాన్సే 7.07%, జేసీ హ్యాక్ 7%,
మెడియార్గ్ 6.89%, దామోదర్ ఇండస్ట్రీస్ 6.72. దీని తాలూకు రిజల్ట్ వచ్చేయండి నిన్న చాలా అంటే తక్కువగా ఉన్నాయి. ఇది షేరు డౌన్ అవుతూనే ఉంటుంది బాగా. ఇండియా మార్ట్ 6.61%, లాయిడ్ సెన్జీజీ 6.58%, షమరు 6.57%, ఏడిఎస్ఎల్ 6.52%, పిఆర్ఎల్ ఇండస్ట్రీస్ 6.16%, డివైసిఎల్ 5.99%, ఫైన్ ఆర్గ్ 5.49%. ఇవన్నీ కూడా ఈరోజు తగ్గిన షేర్లు అన్నమాట. ఇందులో కూడా కొంచెం రోజు ఉన్నవే. ఫోకస్ ఒకటి, తర్వాత మెడియార్గ్ ఒకటి, ఇవన్నీ రోజు తగ్గుతున్నాయి, చూసుకోండి. ఇది సాదవ్ 5.48%, ఏఎన్టీ గ్రాఫిక్ 5.39%, ఎన్ఐబిఎల్ 5.37%, ఎస్ఎంసి గ్లోబల్ 5.25%, ఎజిస్లాగ్ 5.21%. ఈ షేరు తగ్గినా కానీ ఇది పెరుగుతుందండి. ఎజిస్ లాజిస్టిక్స్ ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక షేర్ బాగా అబ్జర్వ్ చేయండి. మైనస్ అయిందని కాదు, ఇది ఈ షేర్ అనేది పెరుగుతుంది కంపల్సరీగా. 2-3 నెలల్లో హై రేట్కి వస్తుందండి ఇది కంపల్సరీగా. ఏవిపి ఇన్ఫ్రా 5.2%, ఫైడెల్ 5.17%, జీవికెపిల్ 5.15%, అక్షర్కెమ్ 5.09%, ఈఎంమిల్ 5.07%, సెక్యూర్ క్రెడ్ ఇది నిన్న కూడా డౌన్ అయిందండి 5.06%, మ్యాసన్ 5.06%, ఆడ్రాయిడ్ PP1 5.06%, నీల్కమల్. ఈ నీల్కమల్ కూడా రిజల్ట్స్ అనేవి బాగోలేవండి, నిన్న వచ్చాయి, అంతగా లేవు. 5.03%, ప్రై ఇంజనీర్ 5.02%, సద్భావ్ 5.02%, పీపుల్ లిమిటెడ్ 5.02%. ఇవన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నాను, గెయినర్స్ లాసర్స్. ఎందుకంటే అబ్జర్వ్ చేసుకుంటే ఆ షేర్ ఎంతవరకు పెరిగింది. ఒకవేళ పెరుగుతున్న షేర్లు అనుకోండి, ఎక్కువగా పెరిగితే మనం ఇంక అందులో పెట్టుబడి పెట్టకూడదు. 1-2 సార్లే పెరిగిన తర్వాత పెట్టుకుంటే పర్వాలేదు. అంతేగాని 30%, 40% పెరిగిన తర్వాత పెడితే మాత్రం మీరు లాస్ అవుతారు. ఎందుకంటే అది మళ్ళీ కరెక్షన్ అనేది ఉంటుంది, బ్యాక్ వస్తే అప్పుడు ఆ షేర్లు తీసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా లాసర్స్ ఉన్నాయనుకోండి, ఎలాగో డౌన్లో ఉంది, మనం కొనుక్కుంటే అప్ అవుతుంది. అంటే డౌన్ అయితే ఒకవేళ ఏమో కానీ అప్ అయిందంటే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. అందులో అంటే డౌన్ అయిన దాంట్లో మంచి షేర్లు ఉంటాయి, మంచి షేర్లు కొనుక్కుంటే బాగుంటుంది ఎప్పుడు కూడా. 52 వీక్లో ఇందులో కనుక మంచి షేర్లు దొరికితే అట్టే పెట్టుకుంటే ఫ్యూచర్లో బాగా పెరుగుతాయండి. యూనిఇన్ఫో ఇది 44.15 దగ్గర ట్రేడ్ అవుతుందండి. యాంట్ గ్రాఫిక్ ₹58, జీవికెపిల్ 5.71, సెక్యూర్ క్రెడ్ ₹7.31, ఏడి రొట్టి PPI, అడ్రాయిడ్ PP1 9.39, విపుల్ లిమిటెడ్ ₹41.85, సద్భావ్ ₹28.58, ప్రై ఇంజనీర్ 39.72, స్కై గోల్డ్ 2048.90, ఆల్పెక్స్ సోలార్ 731.8. ఈ సోలార్ షేర్లు మాత్రం ఎలాంటివైనా పెరుగుతాయండి. కొంచెం తగ్గుతున్నాయంటే దాని మీద ఒక్కసారి స్టడీ చేయండి. MTNL చూడండి ఎంత బాగా పెరిగిందో, ఎలా తగ్గుతుందో. అసలు పెరిగే ఛాన్సెస్ లేవు, కానీ ఎందుకు పెరిగిందో మరి. ఇప్పుడు తగ్గుతుంది, తగ్గుముఖంలో ఉంది. నిన్న లోవర్ సీల్ వేశారు, ఇప్పుడు ఈరోజు కూడా లోవర్ సీల్ వేశారండి. 83.22, STML ఇన్ఫ్రా 195.83, TGL 483, సతీపాలి 215.75, అర్బన్ 438.1 అని ఇవన్నీ కూడా 5% డౌన్ సీల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రిఫ్రాక్టరీ 5%, ఒమెక్స్ 5%, క్యాడ్సిస్ 5%, మాస్టర్ 5%, డెన్సిటీ 5%, DHTL 5%, CPS 5%, జనిత్ ఎక్స్పో ఇది ఇందాక చెప్పుకున్నాం 5%, పన్సారీ 5%, RNFI 5%, ఉమన్ కార్ట్ 5%, జెప్నిట్ 5%.
అంటే ఇవన్నీ కూడా 5% డౌన్లు, 10% డౌన్లు అన్నమాట. ఇందులో కొన్ని లోవర్ ఉన్నాయి, కొన్ని 52 వీక్ లో ఉన్నాయి. చూడండి, ఇందులో కొన్ని మంచి షేర్లు ఉంటాయి. మరి ఎంటీఎన్ఎల్ కూడా ఇందులోకి వచ్చింది కదా. తర్వాత ఇది క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగుంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంటీఎన్ఎల్ ప్రస్తుతానికి లాసుల్లో ఉంది కంపెనీ. మరి ఇది ప్రాఫిట్లు అనౌన్స్ చేసిందంటే ఈ క్వార్టర్లో తప్పకుండా పెరుగుతుందండి. ఇవండి ఈరోజు మార్కెట్ విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మరిన్ని మంచి వీడియోల కోసం, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.